ఇప్పటిదాకా ఆఫ్టర్ 10th అండ్ ఆఫ్టర్ 12th గురించి తెలుసుకున్నాం కదా. నౌ లెట్స్ గో బ్యాక్ టు ఆఫ్టర్ 5th. Do you know that we have best government schools in Andhra Pradesh and Telangana after 5th standard? అవేంటో ఇప్పుడు నేను చెప్తాను. మన తెలుగు స్టేట్స్లో చాలామంది పేరెంట్స్ ఒక విషయం గురించి ఎప్పుడు టెన్షన్ పడుతూ ఉంటారు. తక్కువ ఖర్చులో పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఎక్కడ దొరుకుతుందా అని. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో గవర్నమెంట్స్ ఆధ్వర్యంలో నడిచే కొన్ని స్కూల్స్లో ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హాస్టల్ ఫెసిలిటీ, ఫ్రీ ఫుడ్ అండ్ కోచింగ్తో స్టూడెంట్స్ ఫ్యూచర్ని కంప్లీట్లీ మార్చేస్తున్నాయి. Now let me explain what are those best government schools. Jawahar Navodaya Vidyalayas is number 1, JNVS. ఇక్కడ 6th నుంచి 12th వరకు CBSE ఎడ్యుకేషన్ విత్ ఫ్రీ రెసిడెన్షియల్ క్యాంపస్, ఫ్రీ హాస్టల్, ఫ్రీ ఫుడ్ అండ్ బుక్స్ కూడా ఫ్రీ. బట్ ఫస్ట్ ప్రయారిటీ మాత్రం గ్రామీణ విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది. అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే 5th స్టాండర్డ్ స్టూడెంట్స్ తప్పకుండా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. సెకండ్ ఈజ్ సైనిక్ స్కూల్స్. సైనిక్ స్కూల్ సొసైటీ ఫీచర్స్ ఎన్డీఏ అండ్ డిఫెన్స్ కెరియర్స్కి స్ట్రాంగ్ ఫౌండేషన్ అవుతుంది. డిసిప్లిన్ అండ్ లీడర్షిప్లో ట్రైనింగ్ ఉంటుంది. అకాడమిక్స్ అండ్ ఫిజికల్ ట్రైనింగ్ కంబైన్డ్గా నేర్పిస్తారు. అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే AISSE ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఇది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే ఎంట్రన్స్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ ద్వారా సైనిక్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలోని సైనిక్ స్కూల్స్లో అడ్మిషన్స్ ఇస్తారు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ సజెషన్, మీ పిల్లలు కానీ ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్నట్లయితే నవోదయ అండ్ సైనిక్ స్కూల్స్ ఎగ్జామ్స్ గురించి ఇప్పటి నుంచే అవేర్నెస్ ఉండాలి. బికాస్ there is a big competition. Parents, మీరు తీసుకునే ఒక రైట్ డెసిషన్, చూసింగ్ అ రైట్ స్కూల్ మీ పిల్లల లైఫ్ డైరెక్షన్ని పూర్తిగా మార్చేస్తుంది.